ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్ రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంలో జగన్ కు సన్నిహితుడు పిఏగా ఉన్న నర్రెడ్డి సునీల్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఈ రోజు కొద్దిసేపటి క్రితం విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్ రెడ్డి నివాసంలో ఆయన పలు కంపెనీల్లో డైరెక్టర్ గా ఉండటంతో ఆయన నివాసంలోనూ వివిధ కంపెనీల్లో కూడా సిట్ అధికారులు దాడులు చేసి కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత సిట్ అధికారులు సునీల్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా కూడా 4 రోజుల క్రితం నోటీసులు పంపించారు. ఈ నోటీసులు అందిన అనంతరం ఈ రోజు మధ్యాహ్నం సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో జగన్ కు జైల్లో కూడా ఈయన మేట్ గా ఉన్నారు. సునీల్ రెడ్డి జగన్ కు పిఏగా కూడా వ్యవహరించేవారు అని చెప్తున్నారు. సో జగన్ కు అత్యంత సన్నిహితుడైన సునీల్ రెడ్డిని విచారణకు పిలిచి సిట్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా విజయవాడ సిట్ కార్యాలయంలో విచారిస్తుండటంతో మద్యం కుంభకోణంలో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి పలువురు భావిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్ రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్ రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు.